నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, స్వేచ్ఛాయుత పాలన వినడానికి ఎంత బాగున్నాయి కదా ఈ మాటలు. కానీ సీన్ కట్ చేస్తే మీరు నాకు సలహాలు ఇస్తారా, మిమ్మల్ని తొక్కేస్తా, బొక్కలో వేస్తా, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైలాగులు దంచేస్తున్నారు. నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు అని పొగిడిన నోటితోనే ఇవాళ చెర్లపల్లి జైలు చూపిస్తా అనడం చూస్తుంటే మన ముఖ్యమంత్రి విజ్ఞత ఏ లెవెల్కు చేరిందో అర్థమవుతోంది. ఇంతకీ రిటైర్డ్ ఇంజనీర్లు చేసిన తప్పేంటి? రాష్ట్రం కరువుతో ఎండిపోతుంటే రైతులకు నీళ్లివ్వమని సలహా ఇవ్వడమేనా? ఇవాల్టి మన స్పెషల్ అనాలిసిస్ లో రేవంత్ సర్కార్ మార్క్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటో చూద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్తే ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో కరువు ముప్పు పొంచి ఉందని అమెరికన్ అసోసియేషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు నెత్తినోరు బాదుకుంటున్నాయి. వాతావరణం చూస్తేనేమో బాణుడు బగబగమంటున్నాడు. ఇలాంటి టైంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రైతు ప్రయోజనాల కోసం ఒక మంచి సాంకేతిక సలహా ఇచ్చారు. ప్రాణాహితలో పుష్కలంగా నీళ్లున్నాయి. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీళ్లను ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే ఎండిపోతున్న తెలంగాణ ఊపిరి పీల్చుకుంటుంది. అవసరమైతే మేమే ఫ్రీగా వచ్చి పనిచేస్తామని లేఖ రాశారు. అబ్బా, ఎంత మంచి సలహా! కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం ఈ లేఖ చూడగానే ఎక్కడో కాలిపోయింది. నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తారా? వీళ్ళని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఆ వాతావరణ శాఖ అధికారులకు, ఈ రిటైర్డ్ ఇంజనీర్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ పత్రికాముఖంగా రెచ్చిపోయారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ప్రజాప్రభుత్వంలో సలహాలు అడగాలి, కానీ ఇలా సొంతగా తెలివి ఉపయోగించి లేఖలు రాస్తే ముఖ్యమంత్రికి కోపం రాదా? మరి ఇక్కడ సలహాలు ఇవ్వాల్సింది నిపుణులు కాదు, పొలిటికల్ బాసులు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి లైవ్ టీవీలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 80 ఏళ్లకు దగ్గర పడుతున్న వయసులో జీతం ఆశించకుండా రాష్ట్రం కోసం ఆలోచిస్తే ఏ పార్టో ముద్ర వేసి జైలుకు పంపుతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పైగా గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి కూడా తాము ఇలాంటి కఠినమైన నివేదికలే ఇచ్చామని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఏం జరిగింది? కాళేశ్వరం 3వ టీఎంసీ విషయంలో నాడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఎప్పుడూ ఇంజనీర్లను, కాంగ్రెస్ కోవట్లని అనలేదు, బొక్కలో వేస్తానని బెదిరించలేదు, పిలిపించి మాట్లాడారు. ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు చిన్న సలహా ఇస్తే చాలు, అటు కె పెంటారెడ్డి లాంటి సీనియర్ ఎత్తిపోతల నిపుణులపై, ఇటు రిటైర్డ్ ఇంజనీర్లపై రాజకీయ ముద్ర వేసి జైలు బెదిరింపులకు దిగుతున్నారు. సీఎం గారు, నిన్న మొన్నటి దాకా మీరే కదా మేడిగడ్డ కట్టవద్దని ఈ రిటైర్డ్ ఇంజనీర్లే చెప్పారని అసెంబ్లీలో బయట ప్రచారం చేశారు. ఇప్పుడేమో శ్యామ్ ప్రసాద్ రెడ్డి అసలు నిజం బయట పెట్టారు. తాము మేడిగడ్డను వ్యతిరేకించలేదని, కేవలం మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు డైరెక్ట్ గా నీళ్లు తరలించడాన్ని మాత్రమే వద్దన్నామని తేల్చేశారు. అంటే ఇంతకాలం మీరు చెప్పింది పచ్చి అబద్ధమేనా? ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులు ఈ స్థాయిలో ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో నాడు ప్రజల ముందు పెట్టింది ఇదే విశ్రాంత ఇంజనీర్లు. తెలంగాణ ఉద్యమానికి సాంకేతిక బలాన్ని ఇచ్చింది వీళ్ళే. అలాంటి నిపుణులను పట్టుకొని బేవకూఫ్లు అనడం, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాననడంపై ఇప్పుడు సర్వీసింగ్ ఇంజనీర్లు కూడా నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రానికి స్వేచ్ఛ తెచ్చాం, అందరి అభిప్రాయాలు వింటామని రొమ్ము వేచుకునే రేవంత్ రెడ్డి ప్రాక్టికల్ గా వచ్చేసరికి బెదిరింపుల రాజకీయం చేయడం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే అమెరికన్ సొసైటీ సర్వే చెప్పినట్టు తీవ్ర కరువు వస్తే అప్పుడు కూడా రిటైర్డ్ ఇంజనీర్లదే తప్పని జైల్లో వేస్తారా సీఎం గారు? ఏది ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వయసులో పెద్దవారైన నిపుణులను, ఉద్యమకారులను చెర్లపల్లి జైలుకు పంపుతాననడం తెలంగాణ సమాజం హర్షించదగ్గ విషయం కాదు.
ఇంజనీర్ల నిస్వార్థ సేవలను గౌరవించకపోయినా పర్లేదు కానీ ఇలా అవమానించడం తగదని ఇరిగేషన్ శాఖ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.